నమస్కారం. చరిత్ర పుటల్లోకి తీసుకెళ్లే మన సరికొత్త విశ్లేషణకు స్వాగతం. వందల సంవత్సరాల చరిత్ర, 3 ఖండాలు, అతి పెద్ద సామ్రాజ్యాలు అసలు ఎలా పుట్టాయి, ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యాయి, మళ్ళీ ఎలా పతనమయ్యాయి. ఈరోజు మనం ఈ అద్భుతమైన చక్రాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్, రోమన్ రిపబ్లిక్, అలాగే జెంగిస్ ఖాన్. ఎప్పుడైనా ఆలోచించారా? విభిన్న కాలాలకు, ప్రాంతాలకు చెందిన ఈ చారిత్రక దిగ్గజాల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా వీరందర్నీ కలిపే ఒక అద్భుతమైన చారిత్రక సూత్రముంది. అదేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఆనాటి మొదటి నెట్వర్కులు ఎలా పుట్టాయో చూస్తాం. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్య ఉద్ధృతి, సంచారజాతులు, కొత్త మతాల ఆవిర్భావం, అసలు ఈ సామ్రాజ్యాలన్నీ ఎలా పనిచేస్తాయనే మెకానిక్స్, ఇక చివరగా ఆఫ్రియా ఖండపు కాలరేఖను కూడా చర్చిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి అడుగు వేద్దాం. మెసొపొటేమియా నుండి మాసిడాన్ వరకు ఆ తొలి నెట్వర్కులు ఎలా నిర్మితమయ్యాయో చూద్దాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికే వ్యాపార మార్గాలు ఎలా ఓపందుకున్నాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇరానియన్లు అస్సిరియన్ సామ్రాజ్యంపై నియంత్రణ సాధించడంతో మధ్యధరా తీరాల వెంబడి భారీ వాణిజ్య నెట్వర్కులు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం ముఖ్యంగా హెలెనీజ్డ్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. అలెగ్జాండర్ సైన్యం ఉత్తర ఆఫ్రికా నుండి బియాస్ నది వరకు దూసుకుపోయిన క్రమంలో గ్రీకు ఆదర్శాలు, సంప్రదాయాలు అక్కడి స్థానిక ప్రజలతో పంచుకోబడ్డాయి. అదొక అద్భుతమైన సాంస్కృతిక కలయికనే చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిథిలాలు గ్రీకు నగరమైన కొరింతునాటివి. గ్రీకు ప్రభావానికి ఇవి సజీవ సాక్ష్యాలు. ఆ కాలంలో ఏథెన్స్, స్పార్టా లాంటి నగర రాజ్యాలు కేవలం నివాస ప్రాంతాలు కావుస్మా, పౌర జీవితానికి అవే కేంద్రాలు. వ్యాపారం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా అవి ఎంతో భారీగా అభివృద్ధి చెందాయి. ఇక మన రెండవ దశలోకి ఎంటర్ అవుదాం. ఒక సాధారణ రిపబ్లిక్ ఏకంగా ఒక మహాసామ్రాజ్యంగా, అదేనండి రోమన్ సామ్రాజ్యంగా ఎలా మారిందనేది ఇప్పుడు చూద్దాం. అలెగ్జాండర్ మరణం తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని మధ్య ఇటలీలోని రోమ్ ఎలా క్యాష్ చేసుకుందో చెప్పడానికి ఈ పురాతన నాణెం, అలాగే పక్కనే ఉన్న ఆ యాంఫోరా కుండ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆనాటి భారీ వాణిజ్యానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు. జూలియస్ సీజర్ నాయకత్వంలో రోమన్లు ఈ వాణిజ్య మార్గాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుని తమ సామ్రాజ్యాన్ని ఏకంగా గ్రిటన్, జర్మనీల వరకు విస్తరించారు. కాని ఎంత పెద్ద సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు కుదుపులకు లోనవ్వాల్సిందే కదా. పరిపాలనను ఈజీ చేయడం కోసం 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యాన్ని తూర్పు, పశ్చిమ భాగాలుగా విభజించారు. అయితే గోత్స్ లాంటి సరిహద్దు తెగలతో వచ్చిన ఘర్షణల వల్ల 5వ శతాబ్దం నాటికి పశ్చిమ రోమన్ సామ్రాజ్యం కుప్పకూలింది. మళ్లీ 9వ శతాబ్దంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం కొత్తగా ఏర్పడటం ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడే మన కథలో ఒక పెద్ద మలుపొస్తుంది. మన 3వ విభాగం, అరబులు, మంగోలుల ఆధిపత్యం. ఈ కొత్త మతాలు, సంచార జాతులు ఎలా రాజ్యమేలాయో చూద్దాం. పశ్చిమ రోమ్ పతనమైన తరువాత తూర్పు రోమన్ భూభాగాల పరిస్థితేంటో తెలుసా? 7వ శతాబ్దం వచ్చేసరికి ఆ ప్రాంతమంతా అరబ్బుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. సాషే 714లో డమాస్కస్లో పూర్తయిన ఈ ప్రసిద్ధ గ్రేట్ మసీదు వారి అద్భుతమైన వాస్తుశిల్పానికి, అలాగే గ్రీకు, ఇస్లామిక్ సంప్రదాయాల కలయికకు బెస్ట్ ఉదాహరణ. అలాగే ఈ అద్భుతమైన మురిడి ఆకారపు మినారును ఒక్కసారి చూడండి. అప్పట్లో ఆ ప్రాంతపు శ్రేయస్సుకు, అపారమైన సంపదకు ఇదొక సింబల్. కాని ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇంతటి సంపదే ఉత్తరాది నుండి వచ్చే పాస్టరల్, సంచార జాతుల దాడులను విశేషంగా ఆకర్షించింది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని కంపేర్ చేద్దాం. రోమ్ లాంటి నగర కేంద్రిత సామ్రాజ్యాలు స్థిరమైన మౌలిక సదుపాయాలు, వ్యవస్థల మీద ఆధారపడితే, జెంగిస్ ఖాన్ లాంటి వారి సంచార సామ్రాజ్యాలు మాత్రం అత్యంత వేగంగా, మొబైల్గా ఉంటూ ఊహించని వ్యూహాలతో చరిత్రను శాసించాయి. ఇది నిజంగా కంప్లీట్ డిఫరెంట్ వ్యూహం కదూ. సరే, అసలు ఈ సామ్రాజ్యాలన్నీ ఎలా పనిచేశాయి? వాటన్నిటికీ ఒకటే టార్గెట్: వనరుల కోసం అన్వేషణ. అదేంటో మన 4వ విభాగంలో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ భిన్నమైన నాగరికతలన్నీ ఎందుకు అంతలా విస్తరించాయో మీరెప్పుడైనా గమనించారా? దానికి ప్రధాన కారణం పవర్, రిసోర్సెస్. ప్రాంతీయ వాణిజ్య నెట్వర్కులను కంట్రోల్ చేయడం, ఇండియా లేదా చైనా లాంటి బాహ్య ప్రాంతాలతో సంబంధాలు, పటిష్టమైన మిలిటరీ, పరిపాలనా వ్యవస్థలు, మరియు ప్రజలను ఏకం చేసే క్రైస్తవం, ఇస్లాం లాంటి మతాలు.
ప్రతి సామ్రాజ్యం ఎదగడానికి ఇవే పునాదిరాళ్ళు. నిజం చెప్పాలంటే చరిత్ర అనేది ఒక పెద్ద రిలే రేస్ లాంటిది. ఒక సామ్రాజ్యం సాధించిన విజయాలను దాని తదుపరి సామ్రాజ్యం ఎల్లప్పుడూ సొంతం చేసుకుంటుంది. పర్షియన్, గ్రీకు, లాటిన్, అరబిక్ భాషలు ఒకదానిపై ఒకటి పొరలుగా పరుచుకోవడం, పరిపాలనా విధానాలను పంచుకోవడం వల్లే ఈ పవర్ సైకిల్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి యురేషియాను పక్కనపెట్టి మన ఫోకస్ను ఆఫ్రికా వైపు మళ్లిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు జరుగుతున్నప్పుడు ఆఫ్రికాలో ఎలాంటి సమాంతర పరిణామాలు చోటు చేసుకున్నాయో ఈ విభాగంలో తెలుసుకుందాం. ఆసియా, ఐరోపాలలో సామ్రాజ్యాలు ఉద్భవిస్తున్న టైంలోనే ఆఫ్రికాలోనూ కీలక మార్పులు జరిగాయి. క్రీస్తుపూర్వం 100 ప్రాంతంలో తూర్పు ఆఫ్రికాకు అరటిపండ్లు పరిచయం కావడం నుండి, ఈజిప్టును రాణి క్లియోపాత్రా పాలించడం, ఆక్సంలోకి క్రైస్తవం ఎంటర్ అవ్వడం, వాండల్స్ తమ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం వరకు ఇవన్నీ ఆఫ్రికాలో జరిగిన తొలినాటి క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజ్లకు నిదర్శనాలు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. సాషా 615లో అబిసీనియాకు ముస్లింల వలసలు, ఆ తర్వాత ఘనా నుండి ఏకంగా స్పెయిన్ వరకు విస్తరించిన అల్మోరావిడ్ రాజ్యం, అలాగే బంగారం, రాగి వాణిజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జింబాబ్వే. దీన్ని బట్టి ఆఫ్రికన్ రాజ్యాలు కూడా గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్లలో ఎంత కీరోల్ ప్లే చేశాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇదంతా చూశాక మీకు ఆసక్తికరమైన ప్రశ్న. వనరులు, వాణిజ్య మార్గాల కోసం ఆనాటి రాజులు చేసిన ఈ అన్వేషణ నేటి మన ఆధునిక ప్రపంచీకరణను ఇంకా ఎలా నడిపిస్తోందని మీరనుకుంటున్నారు? చరిత్రలో రాజులు మారారు, సామ్రాజ్యాల పేర్లు మారాయి, కానీ పవర్ కోసం, వనరుల కోసం మనిషి ఆరాటం మాత్రం ఏమాత్రం మారలేదని అర్థమవుతోంది కదా? చరిత్రను కొత్త కోణంలో చూసేలా ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.